హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్కి కావ్య ఇంట్లో ప్రతి ఒక్కదానికి కాఫీ దగ్గర నుంచి భోజనం వరకు డబ్బులు కట్టమని అడుగుతుంది. ఇక రాజ్తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా కట్టాలని అడుగుతూ ఉంటే ఇక రాజ్ అయితే ఏంటే నీకేమన్నా పిచ్చి పట్టుకుందా, ఏదో ఇందాక కాఫీకి డబ్బులు ఇచ్చానని ఇక ఇంట్లో అందరినీ మమ్మీని నానమ్మని అందరినీ కూడా అడుగుతావా, అసలు నీకేమైందే, బుర్ర పనిచేయట్లేదా అనగానే అదేంటండి అలా మాట్లాడతారు, ఇంట్లో ఉన్న వాటికి బయట ఉన్న వాటికి ఏంటి తేడా, బయటకు వెళ్తే మీరు డబ్బులు పే చేస్తున్నారు, ఇంట్లో ఉన్న వాటికి డబ్బులు పే చేయరా, అయినా మీరు అన్నట్టు ఈ ఇంట్లో ఆస్తి మొత్తం దోచుకోవడానికి ఆస్తి గురించి చాలా ఎంపర్లాడుతున్నాను కదండి, మరి అలాంటప్పుడు ఆ మాత్రం సంపాదించుకోకపోతే తప్పేలా ఉంటుంది, అందుకే నేను మీరని కాదు, నా అమ్మమ్మని కాదు, తాతయ్యని కాదు, ఎవరు ఏది అడిగినా వాళ్ళకి నేను కష్టపడి చేసిస్తాను కాబట్టి ఖచ్చితంగా నాకు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను, మీరు దుగ్గిరాల కుటుంబం వారసుడు, మీరు కూర్చొని తిన్నా కొండలంత ఆస్తుంది, కరగదు, మీరు చాలా మంచివాళ్ళు, ఏ ఆస్తి గురించి ఏ డబ్బు గురించి ఆలోచించరు, నేనంటే ఆస్తుల గురించి డబ్బు గురించి కక్కుర్తి పడేదాన్ని, మరి నాకు మీరు బిల్లు పే చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు, ఒక పని చేయండి, అందరినీ నేను అడగకుండా ఉండాలి అంటే మొత్తం కలిపి ఎంత అవుతుందో పర్ డే నేను మీకు బిల్ ఇస్తాను, దాని ప్రకారం పే చేసేయండి, ఇక అప్పుడు అందరి ముందు నేను అడగాల్సిన అవసరం ఉండదు, మీరు కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉండదు, అసలే దుగ్గిరాల వారసులు మరి చూసుకోండి అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే సరే నీ మొహాన కొడతాను, మా కుటుంబానికి ఎంత ఖర్చు అయినా కూడా అంత ఖర్చు నీ మొహాన కొడతాను అని చెప్పి ఇక రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య అనుకుంటూ ఉంటుంది, ముందుందండి మీకు ముసలి పండగ, మీరు ఎంత మాట పడితే అంత మాట నోరు జారుతారా, మీకే కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను, పర్ డే ఎంత ఖర్చు అవుతుందో, ప్రతి దానికి ఏ రకంగా మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుందో, ఆఫీస్కి కంపెనీ బాధ్యతలకి పెద్దవాళ్ళైనా ఇక తాతయ్య గారు ఏదో ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని సమర్థించింది కాకుండా తిరిగేసి నేనే ఆస్తుల గురించి వెంపర్లాడుతున్నానని మాట్లాడతారా అని చెప్పి కావ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకరి మీద ఉన్న ఒకరి ప్రేమని తెలియపరుచుకుంటారు. బట్టలతో ఇంటి నుంచి ఇక వచ్చేసారు కాబట్టి 6,000 రూపాయల్లో 3,000 రూపాయలు కళ్యాణ్ దగ్గర, 3,000 రూపాయలు అప్పు దగ్గర ఉన్నాయి కాబట్టి అప్పు కళ్యాణ్కి తెలియకుండా, కళ్యాణ్ అప్పు తెలియకుండా ఇద్దరు కూడా బట్టలు కొనేస్తారు. తిరిగేసి ఇక ఇంట్లో కనీసం ప్రొవిజన్స్కి సంబంధించిన డబ్బుల్ని ఇక లేకుండా చేసుకుంటారు. ఏందిరాబాయ్ నువ్వేమో హెచ్చాలు తెస్తావనుకుంటే బట్టలు తెచ్చావనగానే నువ్వేమన్నా తక్కువ తిన్నావా, నువ్వు కూడా నాకు బట్టలే తీసుకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే కానీ మరి ఇప్పుడు ఎలాగా అని చెప్పి అనగానే ఇక ఏం చేస్తాం, ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి ఇక మొత్తానికైతే నైట్ వండిన రైస్ని తాలింపు రైస్ లాగా ఇక చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అయితే ఇక్కడ దుగ్గిరాల ఇంట్లో మాత్రం వరలక్ష్మి వ్రతం గురించి ఇక పెద్దవాళ్ళైన ఇందిరాదేవి, సీతారామయ్య అందరికీ అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తుంది. ఈ ఇంట్లో నేను అలాగే మీ తాతగారు ఉన్నంతకాలం నా మనవళ్ళు మనవరాలు కూర్చొని పీటల మీద కూర్చొని వరలక్ష్మి వ్రతం చేయాలని నేను కోరుకుంటున్నాను, అందుకని ఎవరు అడ్డుపడినా నేను ఊరుకోను, ముఖ్యంగా దానిలక్ష్మి నీ గురించే చెప్తున్నాను అనగానే అదేంటి అత్తయ్య గారు, నేను నా కొడుకు ఇంటికి రావాలని కోరుకుంటున్నాను, వాడే వెట్టి చేసి ఇంటికి రావట్లేదు, వాడు వస్తానంటే నేను వద్దంటానా చెప్పండి అనగానే అందుకే నేను అలాగే ఇక మీ మామయ్య గారు స్వయంగా వెళ్ళి వాడిని తీసుకొని వస్తాం, ఇంట్లో ఎలాంటి కలహాలకి చోట్లేదు, ముందు ముఖ్యంగా ఈ మందరికి చెప్తున్నాను అనగానే అమ్మా ఏంటమ్మా ఈ మధ్య నా పేరు పెట్టి పిలవడం మానేసి మందర ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఈ విషయంలో నేనేమన్నా కలగ చేసుకున్నానా అనగానే కలగ చేసుకోవు,
వచ్చిన వాళ్ళని ఏదో ఒక మాటని బాధ పెడతావు. అందుకే చెప్తున్నా, ముందు నీకే చెప్తున్నా రుద్రాని. నేను అలాగే ఇక మీ నాన్నగారు ఇద్దరం కలిసి వెళ్ళి కళ్యాణ్ అప్పుని తీసుకొని వస్తాం అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. అపర్ణ అలాగే కావ్య ఇక ఇద్దరు వంటగదిలో అపర్ణ అయితే కావ్య ఇట్రా అని చెప్పి పిలవగానే ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అనగానే నువ్వెందుకని అంతగా ఒక రకంగా కళ్యాణ్ని అప్పుని తీసుకొని వస్తాను అంటే నువ్వంతా ఒక రకంగా అయిపోయావు. ఏమవుతుంది నీకు? కళ్యాణ్ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా? ప్రతి విషయంలోనూ కళ్యాణ్ని కొడుకులాగా చూసుకుంటావే, అలాంటిది కళ్యాణ్ని ఎందుకు బయట ఉండడానికే నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏమవుతుంది అని చెప్పి అపర్ణ అడగగానే ఇక చెప్తుంది కావ్య, నిజానికి కళ్యాణ్ మీద నాకు ఎప్పుడూ కూడా అభిమానం తగ్గలేదు, ప్రేమ తగ్గలేదు అత్తయ్య గారు. కళ్యాణ్ విషయంలో మరొకసారి అందరి ముందు తలదించుకొని ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంటికి వస్తే కళ్యాణ్కి అన్ని సదుపాయాలు దొరుకుతాయి, అన్ని విధాలా ఇక తనకి కష్టం సుఖం ఏమీ తెలియకుండా చూసుకునే అందరం ఉన్నాం. కానీ కళ్యాణ్ అలా పెరగడం కరెక్ట్ కాదు. రేపటి రోజు అన్ని బాధలు అన్ని ఎదురు దెబ్బలు తగిలితేనే మనిషి ఇక స్ట్రాంగ్ అయ్యి రేపటి రోజు ముందుకు వెళ్ళడానికి ఒక ఆలోచన వస్తుంది. అదే ఇంటికి వస్తే కళ్యాణ్ ఎప్పుడూ కవిత్వాలు ఇష్టం కాబట్టి కవిత్వాల మీదే ఫోకస్ చేసి తన బాధ్యతని తను మర్చిపోతాడు. అందుకే కళ్యాణ్కి మరొకసారి ఎవరి ముందు అవమానం జరగకూడదని, కనీసం అప్పు అయినా నిలదీయకూడదని ఈ రకంగా వాళ్ళిద్దరూ బయట ఉండి కష్టపడాలని అనుకుంటున్నాను అత్తయ్య గారు. అంతకు మించి కళ్యాణ్ మీద నాకు ఎప్పుడూ కూడా ద్వేషం లేదు. కళ్యాణ్ అన్నా అప్పు అన్నా నాకు చాలా ఇష్టం అని చెప్పి కావ్య చెప్పగానే ఒక్కసారిగా అపర్ణ ఆశ్చర్యపోతుంది. చిన్నపిల్లవన్నా చాలా చక్కగా ఆలోచించావు. కళ్యాణ్ విషయంలో ఎందుకు కావ్య ఇలా మాట్లాడుతుంది, ఈ రకంగా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను. కానీ నిజానికి కళ్యాణ్ గొప్పతనంకి, కళ్యాణ్ పైకి స్థానానికి వెళ్ళాలని ఒక తల్లిలాగా కోరుకుంటున్నావు. అది తెలియక ఆ దానిలక్ష్మి ఆ రుద్రాని నిన్ను ఎన్నెన్నో మాటలు అంటున్నారు అని చెప్పి, సరే ఇక కళ్యాణ్ అప్పు వాళ్ళు వస్తారు, ఇంట్లో బోల్డంత పని ఉంటుంది, ఇక నీకు ఏ సహాయం కావాలన్నా నేను కూడా ఉన్నాను, పద అనగానే అయ్యో అత్తయ్య గారు మీరు నాకు సహాయం చేయడం ఏంటి, నేను స్వప్నక్క ఉన్నాం, చిటికలో చేస్తామని చెప్పి ఇక పనులన్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది కావ్య. మరొక పక్క కనకం అలాగే కృష్ణమూర్తి ఇక బంటి అక్క వాళ్ళకి రూమ్ చూపించానని చెప్పగానే కొండంత సంబరపడిపోతారు. ఇక ఇద్దరు కూడా మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పి ఇద్దరు కూడా ఇక అప్పు వాళ్ళ ఇంటికి వస్తారు. అదే టైంలో ఇందిరాదేవి సీతారామయ్య కూడా కారు దిగి లోపలికి వస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు ఇద్దరు ఆశ్చర్యపోతారు. తాతయ్య నానమ్మ మీరు ఎక్కడికి అని చెప్పి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ అడుగుతుంటే, నా మనవడు ఎక్కడ ఉంటున్నాడో నాకు తెలియదా ఏంటి, ఏంటి అప్పు ఎలా ఉన్నావు, కొత్త కాపురం బాగుందా అని చెప్పి చాలా సంతోషంగా అడగగానే బాగుంది అమ్మమ్మ గారు రండి అని చెప్పి లోపలికి పిలుస్తారు. ఇందిరాదేవి సీతారామయ్య ఇక కుంకుమ భరణితో కుంకుమ పెట్టి మరి రేపు వరలక్ష్మి వ్రతం, నువ్వు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా తప్పకుండా రావాలి, వ్రతం మీ ముగ్గురు పీటల మీద కూర్చుంటే చూడాలనుందిరా నాకు అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య అడగగానే కళ్యాణ్ ఫస్ట్ బెట్టు చేసిన తర్వాత ఇక ఖచ్చితంగా వస్తాను తాతయ్య, వచ్చి కథ మొత్తం కూడా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయినాక ఇంటికి వచ్చేస్తాం అని చెప్పి ఇక మాట తీసుకుంటారు. ఇక మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చారు, ఇక మీకు ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి అప్పు ఇక టిఫిన్ కానీ ఏమన్నా చేసుంటావు కదా తీసుకురా అని చెప్పి ఇక కళ్యాణ్ అనగానే ఏందిరా భయ్ నువ్వేం మాట్లాడుతున్నావు, మనకే తినడానికి తిండి లేదురా అంటే ఇక అమ్మమ్మల ముందు ఎందుకు అలా మాటిచ్చావు, ఇప్పుడు రాత్రి వండిన సద్దన్నాన్ని తాలింపు వేశాను, అది నేనేదో చేశాను, దాన్ని తీసుకెళ్ళి పెట్టమంటావా ఏంటి అనగానే ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే పర్వాలేదు ఏదో ఒకటి ఇవ్వు అని చెప్పి ఇక చిన్న బౌల్లో తీసుకొచ్చి తాతయ్య అని చెప్పి ఇక ఇస్తుంది. ఏంటి నా మనవరాలు వంట చేసిందా, చాలా బాగా చేసిందే అని చెప్పి నోట్లో వేసుకుంటుంది ఇందిరాదేవి. ఒక్కసారిగా అప్పు నిజానికి చాలా బాగా చేసావు, ఏంటిది ఏదో వెరైటీగా ఉందే అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇంతలో అక్కడికి కనకం అలాగే కృష్ణమూర్తి వస్తారు.
ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. కనకం, నువ్వు అలాగే కృష్ణమూర్తి కూడా రేపు వ్రతానికి రావాలి. వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి మనందరం ఒకటే కుటుంబ సభ్యులం కాబట్టి అందరం ఒకచాట చేసుకుంటేనే బాగుంటుంది. నువ్వు అలాగే ఇక కృష్ణమూర్తి రేపు పొద్దున్నే రావాలి. నీ ముగ్గురు కూతుళ్ళు పీటల మీద కూర్చుంటే నా ముగ్గురు మనవళ్ళు ఇక వరలక్ష్మి వ్రతంని కంప్లీట్ చేస్తారు అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే కనకం అయితే చాలా సంతోషపడుతుంది. అప్పు వంట తీరుని కళ్యాణ్ని అన్నీ గమనించి లోపల కొంచెం బాధపడుతుంది. కానీ నా కూతురు అలాగే ఇక నా అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న ఇంట్లో అయినా వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉందని సంబరపడిపోతుంది. మొత్తానికైతే ఇక కళ్యాణ్ అప్పు వ్రతానికి రావడానికి ఇష్టపడతారు. కనకం వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. మొత్తానికైతే ఇక వరలక్ష్మి వ్రతానికి విగ్రహానికి చీర కట్టి చాలా అందంగా రెడీ చేస్తుంది కావ్య. చక్కగా డెకరేషన్ చేస్తుంది. ఇక ఇలా మొత్తానికి వరలక్ష్మి వ్రతం సంబరాలు ఇక స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మరొక పక్క రుద్రాని అలాగే ఇక మొత్తానికి దానిలక్ష్మి ఇద్దరు కూడా గూడు పుటాని పడుతూ ఉంటారు. ఏంటి దానిలక్ష్మి వదిన, ఇక అప్పు ఇంటికి వచ్చిన తర్వాత అప్పు ఈ ఇంటి కోడలికి కరెక్ట్ కాదని నిరూపణ చేస్తానన్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనగానే అన్నాను కానీ రుద్రాని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి దానిలక్ష్మి నేనున్నాను, నువ్వెందుకు, నీ కోడలు ఇక అప్పుకి ముక్కు మీద కోపం ఎక్కువ, అందరి ముందు కోపాన్ని బాగా రెచ్చగొడితే చాలు, ఇక అది ఖచ్చితంగా నోరు కాస్త ఎక్కువయ్యి చేతులకు పని చెప్తుంది. అప్పుడు అందరి ముందు దీనికి దురుకు స్వభావం ఉంది, కళ్యాణ్ చాలా సున్నిత మనస్తత్వం వాడు, వీళ్ళిద్దరికీ సెట్ కాదు అని చెప్పి నువ్వు అనడానికి బాగుంటుంది, దాన్ని రెచ్చగొట్టాలి మనం అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి. సరే అయితే నేను రెచ్చగొడతాను, దానికి వెంటనే నువ్వు నీకు సంబంధించిన విషయాల్లో నీకు ఈ రకంగా గౌరవ మర్యాదలు ఇవ్వని కోడలు ఈ ఇంటికి పనికిరాదు అని నువ్వు మాట్లాడు. మొత్తానికైతే ఇంట్లో అందరం ముందు ఒక దోషిలాగా అప్పుని నిలబెట్టాలి అని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఇక మొత్తానికైతే అందరూ కూడా దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు. అప్పు అలాగే కనకం, కృష్ణమూర్తి, కళ్యాణ్ ఒక్కసారిగానే వస్తారు. ఇక వెంటనే కావ్య అలాగే ఇక స్వప్న సంతోషపడుతూ కనకాన్ని అలాగే కృష్ణమూర్తిని పలకరిస్తూ కళ్యాణ్ని అప్పుని లోపలికి రమ్మంటారు. ఇక అందరూ కూడా ఇక చాలా సంతోషంగా ఉంటారు. స్వప్న అప్పు దగ్గరకు వచ్చి, అప్పు నువ్వు తొందరపడి ఎలాంటి కోపంగా ఆలోచించద్దు, నీ గురించి ఇంట్లో అందరూ కూడా మెచ్చుకోవాలి, నీ మనసు మంచిదని తెలుసుకోవాలి. మా అత్త ఒక దెయ్యం, దానికి ఎంతసేపు అవతలని రెచ్చగొట్టించి అందరి ముందు ఇక చెడ్డదాన్ని చేయాలని అనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆమె నోరుకి నేను కళ్ళెం వేస్తాను, నువ్వు మాత్రం నోరు జారద్దు అని చెప్పి అనగానే ఇక అప్పు అయితే సరే అక్క అని చెప్పి అంటుంది. ఇక రుద్రాణి మనసులో అయితే అప్పు ఖచ్చితంగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటుంది, ఆ ప్యాంట్ షర్ట్ గురించి అందరి ముందు చండాలంగా మాట్లాడతాను, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఇక అప్పుని చూసి, ఏంటి మొత్తానికైతే నీ దారిలోకి కళ్యాణ్ని తీసుకెళ్ళిపోయావు కదా, మొట్టమొదటిసారిగా ఈ ఇంటికి వచ్చినప్పుడు కనీసం చీర కట్టుకోవాలని కూడా తెలీదా, సాంప్రదాయంగా ఉండాలని తెలీదా అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక వెంటనే స్టార్ట్ చేస్తుంది స్వప్న, అవునవును, ఇక మనవల్ని ఎత్తుకునే వయసు వచ్చిన జబ్బల దాకా జాకెట్లు వేసుకొని నువ్వు టింగురంగమని తిరుగుతూ ఉంటే నా చెల్లెలు ఒంటి నిండా కప్పుకొని ప్యాంట్ షర్ట్ వేసుకుంది, అందులో తప్పేంటి, అయినా ఇంటికి వచ్చిన వాళ్ళు బట్టల గురించి నువ్వు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి అంటుంది స్వప్న. దెబ్బకు నోరు మూసుకుంటుంది రుద్రాణి. ఇక అప్పుని లోపలికి తీసుకుని వెళ్ళి కావ్య అలాగే ఇక స్వప్న ఇక చీరని మంచిగా కట్టి రెడీ చేస్తూ ఉంటారు. లోపల రుద్రాణి అయితే దీనికి బాగా పొగరెక్కువ, నువ్వు త్వరలో వెళ్ళి ఎండి స్థానంలో కూర్చొని బోల్డ్ అంత డబ్బు తీసుకొని వస్తావు కాబట్టి ఈ ఇల్లుకు సంబంధించిన ఆస్తి అంతా మన చేతిలో చిక్కించుకొని ఈ స్వప్నని ఇంట్లో నుంచి గెంటేయాలరా, లేదంటే మనకి మనశ్శాంతి మిగల్చదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు.
ఇక మొత్తానికైతే ఇక కనకం ముగ్గురు కూతుర్లు మహాలక్ష్మిలాగా తయారయ్యి కిందికి రావడం, ఇందిరాదేవి మెచ్చుకోవటం, అందరూ కూడా ఇక చాలా గొప్పగా మాట్లాడడం గమనిస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక దానిలక్ష్మి సైగ చేస్తూ ఉంటే ఇక అప్పుడు మొదలు పెడుతుంది, ఇదిగో అప్పు, నా మనసులో నేను అనుకుంటూనే ఉన్నా, మీరు పేరుకి ఏదో పౌరుషానికి నువ్వు కళ్యాణ్ వెళ్ళిపోయారు కానీ ఎవరు వస్తారా, మేము ఎప్పుడెప్పుడు వద్దామా అని చెప్పి ఎదురు చూశారు. ఎందుకంటే ఈ ఆస్తి కోసమే కదా నువ్వు పెళ్లి చేసుకుంది. అలాంటిది పాపం కళ్యాణ్ అమాయకుడు, ఇక ఇండిపెండెంట్గా బతకాలని అనుకుంటున్నాడు. కానీ నువ్వు చెప్పలేవు, ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వస్తే బాగుండని ఎదురు చూసావు. మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అనామికకి పక్కకు తప్పించి నువ్వు బాగానే సెటిల్ అయిపోయావు, ఈ ఇంట్లోకి వచ్చేసావు అని చెప్పి అందరి ముందు ఇక అలా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే మళ్ళా వస్తుంది స్వప్న, అవునవును భర్త లేడు, అయినా కూడా నువ్వు ఈ ఇంటిని వదిలిపెట్టట్లేదు. నా చెల్లికి ఏం తక్కువ, ఈ ఇంటి మనవడిని పెళ్లి చేసుకుంది. తన ఇష్టమైతే ఇక్కడ ఉంటుంది, లేదంటే వెళ్ళిపోతుంది. అయినా అసలు ఈ ఇంటికి సంబంధం లేని నువ్వే ఇంటిని ఏలాడుకుంటూ ఉంటుంటే ఈ ఇంటికి వారసుడైన భార్య ఇక స్వయంగా ఈ ఇంటికి మనవరాలైన అప్పు ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ప్రతి మాటకి బాగా దిమ్మ తిరిగి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది స్వప్న. ఇక రాహుల్ అయితే, ఏయ్ స్వప్న, ఏం మాట్లాడుతున్నావు, మా మమ్మీ గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అనగానే, షడప్ రాహుల్, నువ్వు నోరెత్తి ఒక్క మాట మాట్లాడా నేను ఒప్పుకోను అని అంటూ ఉండగా ఇంతలోనే పంతులు గారు వస్తారు. రావడంగానే ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు. ముగ్గురు కూతుర్లని ఇక ముగ్గురు అల్లుల్ని కూర్చొని వ్రతం మొదలు పెడుతూ ఉంటే కనకం కళ్ళెమ్మట ఆనంద బాష్పాలు అయితే వస్తాయి. ఇక వెంటనే కూడా వ్రతం అయితే చక్కగా కంప్లీట్ అవుతుంది. అందరి కాళ్ళకి అందరూ కూడా దండాలు పెట్టుకుంటూ అక్షంతలు వేయించుకుంటూ ఉంటే రుద్రాణి ఒక్కది మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఎవరి భర్తలు వాళ్ళకి దీర్ఘ సుమంగలి భవ అని చెప్పి ఆశీర్వదిస్తుంటే లోపల కడుపు రగిలిపోతూ ఒక మూల నుంచుంటుంది. పంతులు గారు, అమ్మ మీరు ఆ పక్కగా వెళ్ళండి, ఇటువైపు వాళ్ళందరూ జంటలుగా నుంచున్నప్పుడు మీరు మధ్యలో ఎందుకు అనగానే ఇక లోపల రగిలిపోతూ ఉంటుంది. ఓ అత్త, పంతులు గారు చెప్పినా కూడా ఇక్కడే ఉంటావేంటి, వెళ్ళి ఆ సోఫాలో కూర్చో, ఎవరికైనా ఏదైనా కావాలంటే అందించు అని చెప్పి స్వప్న అంటుంది. ఆ మాటలకి రగిలిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి. ఇక లోపల కోపంతో ఉక్రోషంతో రూములోకి వచ్చేస్తుంది. ఇక అక్కడ రాహుల్ రాగానే, ఒరే రాహుల్, నీ పెళ్ళానికి బాగా నోరెక్కువైపోయిందిరా, దాని నోరు ముయ్యించాలి అంటే ఈ ఇంట్లో ఖచ్చితంగా అపశకునం జరిపించాలి. ఆ అప్పు ఇంటికి వచ్చిన వేళ విశేషం ఇంట్లో అందరి ముందు అది నష్టజాతకురాల్లాగా అందరి ముందు నిరూపణ చెయ్యాలి. ఏం చేయమంటావురా అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. ఇంతలో దానిలక్ష్మి ఇక అందరి ముందు మంచిగా నవ్వుతూ నటిస్తూ ఉంటుంది. ఇక కావాలని పాలు పొంగించమని అప్పుకి పిలుస్తుంది. ఈ ఇంటి కోడలుగా మొట్టమొదటిసారి అడుగుపెట్టావు, నువ్వు పాలు పొంగించి పాయసం చెయ్యి అని చెప్పి కావాలని విరిగిపోయిన పాలు ప్యాకెట్ ఇస్తుంది. దాంతో ఇక పాలు పొంగించాలని వెళ్ళగానే పాలు ఇరిగిపోతాయి. అయ్యయ్యో, పాలు ఇరిగిపోయాయా, ఏంటి అపశకనం, ఏది కూడా ఈ అమ్మాయి సరిగా చేతనవ్వదు, సరిగా గిన్నె కడిగిందో లేదో పాలు మొత్తం పొంగిపోయాయి, ఏంటో ఏదో అపశకునం జరిగేలా ఉంది. నా కొడుక్కి ఇక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా కొడుకు కూడా ఇక ఇలాగే పాపం బాధలు పడుతున్నాడు. ఇలాంటి నష్టజాతకురాల్ని కోరి తెచ్చుకున్నాము ఇంటికి అని చెప్పి రుద్రాని ఇక దానిలక్ష్మి అంటూ ఉంటుంది. దానిలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు పాయసం గురించి ఎంత బాధపడటం నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. నువ్వేదో ఈ ఇంటికి వచ్చినప్పుడు తెగ వంటలు చేసినట్టుగా మాట్లాడతావేంటి, ఒక్కోసారి పాలు విరిగిపోతాయి, అందులోనే అప్పుదేం తప్పుంటుంది అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉండగానే ఇంతలో ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే ఇక సుభాష్ లిఫ్ట్ చేస్తాడు. చేయడంతోనే, అవునా, చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడతాడు. ఎవరికి ఏమీ అర్థం కాదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఒరే రాజ్, ప్రకాశం, మనం అనుకున్నట్టు మన టెండర్కి ఇక మనకే టెండర్ వచ్చిందంటరా. ఇక మనం వేసిన తక్కువ రేటుకి ఇక మనకే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈసారి వచ్చిన టెండరు చాలా కోట్లకు సంబంధించిన విషయం.
ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఈ కళ్యాణ అప్పు వచ్చిన వేళ విశేషమే అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది. ఆ మాటకి దెబ్బకి ఇక దిమ్మ తిరిగిపోతుంది రుద్రానికి. అలాగే ఇక పక్కనే ఉన్న దానిలక్ష్మికి. ఏ దానిలక్ష్మి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టెండరు నీ కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం వచ్చింది. ఆ విషయంలో తన నష్టజాతకురాలు కాదు, గొప్ప జాతకురాలే అని చెప్పి అంటుంది. ఇక స్వప్న వచ్చి మా చెల్లెలు ఏమి నష్టజాతకురాలు కాదంటీ, నిజానికి ఇంట్లో ఉన్న ఒక దెయ్యం చేసిన పనికి ఆ పాలు ఇరిగిపోయాయి, ఒకసారి ఇది చూడండి అని చెప్పి ఇక పాల ప్యాకెట్ మీద కవర్ మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇది మా అత్త చేసిన నిర్వాహకం, మా అత్తకి ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చేస్తే చెడగొట్టాలని బాగా కుతూహలంగా ఉంటుంది. అప్పుకి ఇచ్చింది ఎక్స్పైర్ అయిపోయిన పాలు కాబట్టి ఇదిగోండి పాయసం ఎప్పుడో రెడీ అయిపోయింది అని చెప్పి చూపిస్తుంది స్వప్న. అదేంటి పాయసం ఎప్పుడో రెడీ అవ్వడం ఏంటమ్మా అని చెప్పి ఇక అపర్ణ అడగగానే మా అప్పుతో మేము ఎప్పుడో పాలు పొంగించాం, తనకి చీర కట్టి తన చేత కావి ఎప్పుడో పాలు పొంగించింది, ఇంకా తెలియక ఇక అందరి ముందు అప్పు గురించి ఇదిగో ఇలా మాట్లాడుతున్నారు. మా అప్పు రావడంతో ఇక ఇంటికి ఒక కళ ఏర్పడింది అని చెప్పి స్వప్న చాలా గొప్పగా మాట్లాడుతుంది అప్పు గురించి. ఇక కావ్య ఇక మనసులో నవ్వుకుంటూ అక్క కరెక్ట్ వీళ్ళకి, లేదంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది రుద్రానికి బాగా బుద్ధి చెప్పాలంటే అక్క తర్వాతే ఎవరైనా అని చెప్పి కావ్య మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో పంతులు గారు ఇక పూజ పూర్తి చేసుకొని ఇక ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పు అయితే చక్కగా వంటలు అన్నీ కూడా చేస్తుంది. ఇక వంటగదిని కావ్యతో పాటు తను కూడా చాలా గొప్పగా వంటలన్నీ చేసి టేబుల్ మీద పెడుతుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఇక విస్తరాకు భోజనం వేసుకొని అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇక కావాలని ఇక రుద్రాణి అయితే దానిలక్ష్మి చెప్తుంది, వంటల్లో ఉప్పుని కలిపేసి అందరి ముందు వంటలు సరిగా చేయలేదని అప్పుని బాగా అందరి ముందు సరైన కోడలు కాదు అని చెప్పి ప్రూవ్ చేసి ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ స్వప్న కావ్య మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా వంటలన్నీ టేబుల్ మీద పెట్టేసి ఎక్కడ కూడా సాల్ట్ లేకుండా చేసి పడేస్తారు. ఎక్కడికక్కడ అప్పు మీద వీళ్ళు కుట్ర చేయబోతుంటే కావ్య స్వప్న అడ్డుకుంటూ అప్పు విషయంలో ఇక అందరి ముందు వంటని వార్పుని అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ అనేలాగా చూపిస్తారు ఇద్దరు అక్కలు అప్పుకి సపోర్టుగా. ఇక ఆ విషయాల్లో రగిలిపోయిన దానిలక్ష్మి ఇక ఇదంతా కూడా ఆ అప్పు చేసిన వంట నేను తిన్ను, అది చేస్తే నేను తినాలా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి ఫోర్స్గా వంట చేయబోతూ ఉంటే కొంగుకి ఇక గ్యాస్ స్టవ్ మంట అంటుకుంటుంది. తను చూసుకోకుండానే ఇక వంట చేయబోతూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. దానిలక్ష్మి అని చెప్పి అపర్ణ గట్టిగా పిలవగానే ఒక్కసారిగా అప్పు వెళ్ళి తన ప్రాణాన్ని రక్షిస్తుంది. ఇక మంటల్ని చేత్తో ఆపేసి నీళ్లు పోసి ఇక అక్కడి నుంచి ప్రమాదం నుంచి తప్పిస్తుంది అప్పు. ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది దానిలక్ష్మి. ఇక అప్పుని ఇంటి నుంచి అందరి ముందు చెడ్డ పేరు తెప్పించి పంపించాలనుకున్నాను, కానీ అప్పుని నా ప్రాణాల్ని కాపాడింది. నేను చాలా తప్పు చేస్తున్నాను. ఆ లక్ష్మీదేవి నాకు ఈరోజు చెప్పుతూ కొట్టినట్టు చేసింది. ఎవరి గురించి అయితే తప్పుగా ఆలోచించానో ఆ వ్యక్తే నా ప్రాణాలని కాపాడింది. ఈ రుద్రాణి వల్ల నేను బాగా మారిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే రుద్రాణి బండారం బయటపడుతుంది కళ్ళారా. రుద్రాణి ఇక రాహుల్తో ఇక మాట్లాడుతూ ఉన్న విషయాన్ని ఇక కళ్ళారా చూస్తుంది దానిలక్ష్మి. ఇక ఆ దానిలక్ష్మి అప్పుని అందరి ముందు చెడ్డ పేరు తెప్పించాలని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో భాగంగానే ఇక రుద్రానికి దానిలక్ష్మికి ఈ అగ్ని అంటుకునేలాగా చేసి ఇటు గాయాల పాలు చేస్తాను, ఇటు అప్పు విషయంలో అందరికీ ఇక తన అడుగు మంచిదే కాదు, రావడంతోనే అత్తకి గాయాలు అయ్యేలాగా చేసింది అని చెప్పి నిరూపణ చేస్తాను అని చెప్పి అనుకునే లోపలనే ఈ అప్పు వచ్చి మొత్తం కూడా ఇక కాపాడేసింది. అసలు ఈ అప్పు ఉంటే ఈ ఇంట్లో కావ్యకు తగ్గు అప్పు ఇద్దరు కూడా ఈ ఇంట్లో ఎవరికి కూడా ఏ హాని కలగనివ్వరా. అందుకే నాకు ఇక కావ్య అన్న అప్పు అన్న ఇష్టం ఉండదు. ఈ దానిలక్ష్మి పిచ్చిదేమో నాకు సపోర్టుగా ఉంటూనే ఒక్కొక్కసారి ఇక కళ్యాణ్ మీద అతి ప్రేమతో కళ్యాణ్ ఇక్కడ ఎక్కడ ఉంచేస్తుందా అని చెప్పి భయం వేస్తుంది.
కాబట్టి కొన్ని రోజులు ఆ దాని లక్ష్మితో డ్రామా చేయడం తప్పట్లేదు అని చెప్పి అంటూ ఉంటే మొత్తానికి అంతా వినేస్తుంది. ఇక అయితే అందు గురించి అన్నమాట, నాకు లేనిపోనివన్నీ కల్పించి నా కొడుకు విషయంలో నన్ను ఇంతగా చేశావు. నా కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వను, వాళ్ళని ఇక్కడే ఉండమంటాను. వాళ్ళు 6 100 నా కొడుకు అప్పు ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అందరి ముందు బాధపడుతూ అప్పుకి ఇక క్షమాపణ చెప్పి కళ్యాణ్ని దగ్గర తీసుకొని, అప్పు నా కోడలు, అప్పుని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి అని చెప్పి మాట తీసుకుంటుంది. ఇక కళ్యాణ్ కూడా ఇక తప్పక అప్పుని తన కోడలుగా యాక్సెప్ట్ చేసిందని ఉండిపోతాడు. మొత్తానికైతే రాజ్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇంట్లో ఉండటం, కళ్యాణ్ రావడం వల్ల రాజ్ ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని ఇంటికి పెద్ద అయిన వరలక్ష్మి వ్రతం రోజే చెప్పడం అంతా జరిగిపోతుంది. ఇక ఒక్కసారిగా రుద్రాణి అయితే ఇక లోపల కడుపు మంటతో దాని లక్ష్మి చేసిన పనికి ఈ ఇంట్లో ఇక కళ్యాణ్ ఇంట్లో ఉండిపోయాడు. నా కొడుకు ఎండీ స్థానం నుంచి పక్కకు వచ్చేశాడు, వీళ్ళని సంతోషంగా ఉండనివ్వను, ఖచ్చితంగా నా సంతోషానికి అడ్డు వచ్చిన ఏ ఒక్కరిని బ్రతకనివ్వను అని చెప్పి ఇక కుమిలిపోతూ పగతో రగిలిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాణి ఏం చేయబోతుంది, రుద్రాణి ప్లాన్స్ ఫలిస్తాయా లేదంటే తిప్పి కొట్టడం జరుగుతుందా అని మీకు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.